పట్టణ శివార్లలోని ఆ ప్రశాంతమైన మధ్యతరగతి కాలనీ నిశ్శబ్దంగా ఉదయాన్ని స్వాగతిస్తోంది. శైలజ తన మ్యూజిక్ గదిలో శృతి బాక్స్ ముందు కూర్చొని రాగాల సాధనలో లీనమై ఉంది. ఆమెకు సంగీతమే లోకం. ఆ గదిలో ఈ తీగలు పలికే సరిగమల మ్రోత తప్ప వేరే గందరగోళం వినిపించడానికి వీలులేదు. పిల్లల అల్లరి, కేరింతలు ఆమె సున్నితమైన మనసుకు ఎప్పుడూ నూతన చికాకునే మిగిల్చేవి. అందుకే రఘు, శైలజల సంసారంలో బాధ్యతల బరువు కన్నా ప్రశాంతతకే ఎక్కువ స్థానం ఉండేది. అటువంటి ప్రశాంతమైన వాతావరణంలోకి విధి ఒక పెను తుఫాన్ను మోసుకొస్తుందని ఆమె కలలోనైనా ఊహించలేదు. ఆనందంగా గడవాల్సిన ఆ ఆదివారం ఉదయం ఆ ఇంటి డోర్ బెల్ మోగిన తీరు ఏదో కీడును శంకించేలా చేసింది. తలుపు తెరిచిన రఘుముఖంలో రంగులు మారిపోతున్నాయి. అతని వెనుక నిలబడిన 9 ఏళ్ల చిన్నారిని చూసి శైలజ గుండె ఒక్క క్షణం జారిపడినట్లయింది. ఆ అబ్బాయి పేరు కార్తిక్. రఘు అన్నా వదినలు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా కన్ను మోయడంతో ఆ పిల్లాడికి ఈ లోకంలో ఇక ఎవరూ దిక్కు లేకుండా పోయారు. రఘు భార్యను పక్కకు లాగి వణుకుతున్న గొంతుతో పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించాడు. శైలజ కళ్ళలో అసహనం, కోపం ఏకకాలంలో తాండవించాయి. ఆమె ముఖం కఠినంగా మారిపోయింది. తన ఇంట్లో ఒక అన్య పిల్లాడిని భరించే ఓపిక గాని, మనసు గాని తనకు లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ కుర్రాడిని మన ఇంట్లో అస్సలు ఉంచుకోలేను రఘు. నాకు వీడితో ఇబ్బందులు వస్తాయి అని ఆమె ముఖం మీదే తెగేసి చెప్పింది. రఘు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. తనకు అత్యవసరమైన ఆఫీస్ టూర్ ఉందని, రాగానే వేరే ఏర్పాట్లు చేస్తానని బ్రతిమలాడాడు. శైలజ కనిపించని విసుగుతో, సరే, ఆ టూర్ అయిపోగానే రాగానే వెంటనే ఇక్కడి నుంచి పంపించేయ్. కేవలం కొన్ని రోజులు మాత్రమే వీడు ఇక్కడ ఉంటాడు అని గట్టిగా హెచ్చరించింది. ఆ నిమిషం ఆ పసితనం గుండెల్లో ఎంతటి ఘోరమైన క్షోభను అనుభవించారో ఎవరికీ అంతు చిక్కలేదు. ఆ ఇంటి గడప దాటి లోపలికి అడుగుపెట్టిన కార్తీక్ ప్రవర్తన ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉంది. ఏమాత్రం అల్లరి చేయకుండా, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నట్లుగా ఆ బాలుడు ఒక మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. రఘు తన ప్రయాణ సన్నాహాల్లో నిమగ్నమై చివరికి శైలజకు విసురులు విసురుతూ ఆ టూర్కి బయలుదేరి వెళ్లిపోయాడు. ఆ పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో ఇప్పుడు శైలజ, కార్తీక్ మాత్రమే మిగిలారు. కానీ ఆ ఇద్దరి మధ్య దూరం ఆకాశానికి, భూమికి ఉన్నంత స్పష్టంగా కనిపించింది. కార్తీక్ మాట్లాడడం దాదాపుగా మానివేశాడు. వాడి దగ్గర ఉన్న కొన్ని రంగుల పెన్సిల్స్, పాత డ్రాయింగ్ పుస్తకమే వాడి భావాలకు ఏకైక ప్రవాహంగా మారింది. శైలజ తన మ్యూజిక్ క్లాసుల కోసం రిహార్సల్స్ చేస్తూ ఉండగా ఆ గదిలో నిశ్శబ్దాన్ని భంగం చేయకుండా కార్తీక్ నిశ్చలంగా గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం శైలజ పాడుతున్న సమయంలో రాగంలో చిన్న పొరపాటు దొర్లింది. ఆమె చిరాకుగా పాటను మధ్యలోనే ఆపేసింది. ఆ క్షణంలో దూరంగా కూర్చొని ఉన్న కార్తీక్ చాలా మెల్లగా, ఎవరికీ వినపడనంత సున్నితంగా ఒక మాట పలికాడు. మేడం, ఆ రాగంలో తప్పు లేదు. మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంది. అందుకే మీ గొంతులో ఆ ధైర్యం కనిపించడం లేదు అని అమాయకంగా బదులిచ్చాడు. ఆ మాటలు విన్న శైలజ నిశ్చేష్టురాలైపోయింది. 9 ఏళ్ల పిల్లాడు తన అంతరంగాన్ని ఎలా పసిగట్టాడో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. ఆశ్చర్యంతో వాడి దగ్గరికి వెళ్లి ఆ డ్రాయింగ్ పుస్తకాన్ని తెరిచి చూసిన ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఆ పేజీల నిండా సంగీతంలోని వేదన, సరిగమల భావాలు రంగుల రూపంలో అత్యద్భుతంగా ఆవిష్కరించబడి ఉన్నాయి. మాటలు మౌనమైన చోట కుంచెతో ఆ బాలుడు సృష్టించిన ఆ అద్భుత ప్రపంచం శైలజను లోలోపల కదిలించి వేసింది. అప్పటి వరకు కేవలం ఒక భారంలా కనిపించిన ఆ పిల్లాడిలో తనతో సమానంగా స్పందించే ఒక సున్నితమైన కళాకారుడు ఆమెకు కనిపించడం ప్రారంభమైంది. రఘు టూర్‌కి వెళ్ళిన ఆ రోజులు శైలజ జీవితంలో అత్యంత కఠినమైన పరీక్షాకాలంగా మారాయి. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు తనతో మాట్లాడని ఆ చిన్నారిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సరిగ్గా 4వ రోజు రాత్రి ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండగా కార్తీక్ అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరంతో వణికిపోవడం మొదలుపెట్టాడు. ఒళ్ళు కాలిపోతూ ఉంటే భయంతో కలవరించిన ఆ బాలుడు, అమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అని గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చాడు. ఆ ఆర్తనాదం ఆ ఇంటి గోడలను తాకి శైలజ గుండె లోతుల్లో దాగి ఉన్న మాతృత్వాన్ని ఒక్కసారిగా మేల్కొల్పింది. ఆమె తన రిహార్సల్స్‌ను, నిద్రను, అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. పరిగెత్తుకుంటూ డాక్టర్‌ను పిలిచింది. రాత్రంతా ఆ పిల్లాడి పక్కనే కూర్చుంది. నుదుటిపై చల్లని నీళ్లగుడ్డ వేస్తూ, గోరువెచ్చని కషాయం తాగిస్తూ కంటికి రెప్పలా ఆ బాలుడిని ఆమె కాపాడుకుంది. తెల్లవారేసరికి జ్వరం పూర్తిగా అదుపులోకి వచ్చింది. అలసటతో కుర్చీలోనే కునుకు తీస్తున్న శైలజ చేతిని కార్తీక్ నిద్రలేచి మెల్లగా పట్టుకున్నాడు. కళ్ళు తెరిచి చూసిన శైలజకు ఆ చిన్నారి కళ్ళలో తను కోల్పోయిన లోకం మొత్తానికి ఒక భరోసా దొరికినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఆ స్పర్శలోని పవిత్రత ఆమె కళ్ళను అంచుల్లో తడిచివేసింది.
అప్పటి వరకు ఆ పిల్లాడిని దూరం పెట్టాలని చూసిన ఆమె మనసు ఇప్పుడు కరిగి నీరైపోయింది. ఆ ఉదయం ఆ ఇంట్లో సూర్యోదయం ఒక కొత్త వెలుగును తెచ్చింది. అక్కడొక పరాయి పిల్లాడు లేడు. తన కడుపున పుట్టకపోయినా తన ప్రాణమైన ఒక బిడ్డ ఉన్నాడనే సత్యం ఆమెకు బోధపడింది. అయితే ఈ లోపల రఘు తన ప్రయాణాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేయడంతో అసలైన తుఫాను మళ్ళీ తలుపు తట్టింది. పని ముగించుకొని హడావిడిగా ఇంటికి వచ్చిన రఘు సూట్ కేసును టేబుల్ మీద పడేస్తూ తేలికపాటి గొంతుతో ఒక బాంబు పేల్చాడు. శైలజ, నీ ఇబ్బంది నాకు అర్థమైంది. నేను సిటీలో పేరున్న ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ మాట్లాడాను. రేపే కార్తిక్‌ను అక్కడ దింపేస్తాను అని తేలికగా అన్నాడు. ఆ మాటలు ఆ హాల్‌లో వేలాడుతున్న నిశ్శబ్దాన్ని ముక్కలు చేశాయి. అప్పుడే తన డ్రాయింగ్ బుక్‌ను, బట్టలను ఒక మూటగా సర్దుకుంటున్న కార్తిక్ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎవరికీ బరువు కాకూడదన్నట్లుగా, ఎవరిపైన భారం పడకూడదన్నట్లుగా ఆ పిల్లాడు మౌనంగా తన సామాను సర్దుకుంటున్న తీరు చూసి శైలజ గుండె బద్దలైపోయింది. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా వేగంగా ముందుకు వచ్చి రఘు భుజాన్ని గట్టిగా పట్టుకుని ఆపింది. ఆపు రఘు, ఆ మాట మళ్ళీ అనకు. వాడెక్కడికి వెళ్ళడు. ఈ ఇంట్లోనే మన బిడ్డలాగా పెరుగుతాడు అని ఆమె గొంతు గద్గదమైంది. రఘు తీవ్ర ఆశ్చర్యంతో భార్య వైపు చూస్తూ అదేంటి శైలజ, కొద్ది రోజుల క్రితం వీడిని ఉంచుకోవడానికి నువ్వు ఎంతగా వ్యతిరేకించావు అని నిలదీశాడు. శైలజ తన కన్నీళ్లను ఆపుకుంటూ అవును, అప్పుడు నాకు ఈ పిల్లాడి విలువ తెలియలేదు. కానీ ఈ కొద్ది రోజుల్లో వీడు నా జీవితానికి ఒక అసలైన రాగాన్ని ఇచ్చాడు. వాడు ఈ ఇంటికి బరువు కాదు, నా ప్రాణం అని కంటతడి పెట్టుకుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా మూలన కూర్చొని ఉన్న కార్తీక్ ఆ మాటలు వినగానే ఒక్కసారిగా పరుగున వచ్చి శైలజ కాళ్ళను చుట్టుకొని గుక్కపట్టి ఏడ్చాడు. రఘు తన భార్య కళ్ళల్లోని ఆ అంతులేని ప్రేమను, పరివర్తనను చూసి చెలించిపోయాడు. తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ఆ ఇద్దరినీ గుండెలకు హత్తుకున్నాడు. ఆ చిన్న మధ్యతరగతి ఇల్లు ఆనంద బాష్పాలతో నిండిపోయింది. డబ్బుతో కొనలేని అపురూపమైన ఆప్యాయత అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంది. కాలం తన రెక్కలను విప్పుకుంటూ ముందుకు సాగిపోయింది. ఆ ఇంట ఇప్పుడు చిరునవ్వులు, సంగీతపు టేపులు, రంగుల కుంచెల సవ్వడులు నిరంతరం ప్రతిధ్వనిస్తున్నాయి. కార్తిక్ ఆ ఇంటికి ఒక పరాయి బాలుడు కాకుండా ఆ కుటుంబపు ముద్దుల బిడ్డగా మారిపోయాడు. వాడి ప్రతి అడుగులోనూ శైలజ తన జీవితపు అర్థాన్ని వెతుక్కుంటుంది.